నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. మాజీ మంత్రి కేటీఆర్. తిరుమల లడ్డు వివాదాల్లో అందుకే అరెస్టులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఖమ్మం కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో అడవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క హామీ పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారు. ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. ఆయనపై మోసం కేసు పెట్టొద్దా అని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో దుర్యోధనుడి పాలన కొనసాగుతుందని, ఆనాడు పాండవులను ఊళ్ళో ఉండకుండా చేస్తే ఇక్కడ గిరిజనులను తాండాలో ఉండకుండా చేస్తున్నారన్నారు. రేవంత్ తన సోదరులు బామర్ది ఆదాని కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. నారాయణపేట జిల్లా కొజగిలో భారత ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. అన్ని పథకాలు అమలు చేశారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వాటిపై నమ్మకం ఉంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 మెజార్టీ వస్తుంది. ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. సీఎం కొసగి సభలో మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు టకటక పడతాయని అన్నారు. మరి వచ్చాయా? రుణమాఫీ చేశారా? బోనస్ పడిందా? ఆడపిల్లలకు 2,500 ఇచ్చారా? తులం బంగారం పడిందా? స్కూటీ వచ్చిందా అని సభకు వచ్చిన వారిని కేటీఆర్ అడిగారు. తమ్ముడు మైపాల్ గారు ఇంకా చాలా మంది పెద్దలున్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపించిండ్రు. అక్కడ ఒక తమ్ముడు 2001 నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తుంటే కోసిగి దాకా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరు ఎదురొచ్చింది. పెద్ద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా? పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా?
కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు. ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా పట్టుర్రి. కెమెరాలు తిప్పురు తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు 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 అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలావట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్ గా ఏం వేస్తలేడా టకీ టకీమని? లేవా? ఎక్కడ ఇవ్వలకే చెప్పినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీ టకీ టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీ టకీ టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు. తిరుమల లడ్డుపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు అన్నారు. ఈ విషయమై అంబాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డు వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికి చంద్రబాబు తిరుపతి లడ్డుపై ఆరోపణలు చేశారు. లడ్డులో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డుకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. తిరుమల లడ్డుల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది. ఏఆర్ డైరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు. టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు. వైఎస్ జగన్ హయాంలో ట్యాంకర్లను వెనక్కి పంపారు. దైవాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు అని రాంబాబు అన్నారు. జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువై ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు పవిత్రతకే కాదు, నాణ్యతకి, పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అన్నప్రసాదాలు కానీ, ప్రసాదం కానీ తయారీలో, నాణ్యతలో, శుభ్రతలో నెంబర్ 1 అని పేరు. అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేవాలయాలు, దేశంలో అనేక దేవాలయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఏ విధంగా ప్రమాణాలు పాటిస్తారు అనే దాని మీద అధ్యయనం చేసి వారు కూడా దీని నుంచి తెలుసుకునేంత స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ఏమిటంటే, ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత
వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ కానీ కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్గా వచ్చినటువంటి టెండర్స్లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయడం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14, 19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఈఓ గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించామని చెప్పారు. ఇది జూలైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని పవిత్రమైనటువంటి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ, డిఆర్డీఏ సన్యాసయ్యలతో కలిసి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోనే నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు సమస్యను తెలుపుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వినతి పత్రాన్ని అందించి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు ఆటో స్టాండ్ ఒకే సంఘానికి కాకుండా వివిధ సంఘాలకు లేదా టెండర్ రూపంలో ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రద్దీ సెంటర్లలో స్ట్రీట్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని, పేద దివ్యాంగ మహిళలకు కూడా టీ స్టాల్స్ కేటాయిస్తామని వివరాలు అందించాలని సూచించారు. దివ్యాంగుల కుటుంబ పరిస్థితులను, స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే ఇందిరమ్మ ఇళ్లలో కూడా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.
అది ఆ మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకున్నాను. వికలాంగులకి ఫస్ట్ చాయిస్ ఉంటుంది, అది వస్తుంది మళ్ళీ. సరేనా, ఇంటికి వచ్చి సర్వే చేస్తారు, ఫోన్ చేసుకొని వస్తారు. ఆ పోస్ట్ లాగే ఒకటి కన్సిడర్ బాగా చేయండి, పని ఉండాలి. సరేనా. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఖమ్మం జిల్లా అంతటా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, పర్యావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం మరియు అడవుల కీలక పాత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించి పీఎం ఎస్హెచ్ఆర్ఐ చొరవను స్వీకరించాయి. ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఐఎఫ్ఎస్ విద్యార్థి సమాజంలో ఉద్యానవనాలు మరియు అడవుల ప్రాముఖ్యతను పెంపొందించడంలో మరియు అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ వారంలోనే సుమారు 7,000 మంది విద్యార్థులు వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ను సందర్శించి మొక్కల ప్రాముఖ్యత మరియు దైనందిన జీవితంపై వాటి ప్రభావం గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కీలకమైన విద్యను అందించడంలో అధికారులకు మద్దతుగా ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 50 కేటాయించింది. ప్రధానమంత్రి యోజన పథకం కింద నిర్వహించబడిన ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యార్థులకు అందిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సన్నివేశం 32 సర్వీసులు ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం ఇంతమంది గెట్ టుగెదర్ కావడం, అర్థమైందా? వాళ్ళకి ఆఫీసర్స్ మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంత ఓపికతో తీసుకుపోయి చెప్పిన జ్ఞాపకం ఉందా? ఎవరైనా టీచర్ అయితే బాగుండు అనిపించింది. అయినా వాళ్ళు కాకి డ్రెస్ వేసుకున్న టీచర్స్ బేసికల్గా, అదేనా మెయిన్ మెసేజ్ ఇచ్చారు మేడం ఏంటి, చెట్లను పెంచండి. ఈ ఫారెస్ట్ విస్తీర్ణం ఎంత మేడం? ఈ విస్తీర్ణం ఎకర్స్ అంటే ఆర్టిఫిషియల్, అంటే మనం తయారు చేసింది. అదే మ్యాన్ మేడ్, అంటే మనం తయారు చేసుకుని న్యాచురల్గా ఉంది, కానీ దాని ఇంకా దాన్ని మంచిగా చేస్తూ దాన్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మోడల్. ఈ చెట్లను మనం వాళ్ళు ఎంతో కష్టపడి ప్రకృతిని కాపాడుతున్నారు. మనం కూడా బాగా పెంచుకోవాలంటే మన ఇంట్లో చెట్లను పెట్టాలి. నేను చెట్లు పెట్టమని చెప్పాలంటే నేను కూడా ఆదర్శంగా ఉండాలి. మీకు డౌట్ ఉంటే మా ఇంటికి రండి, మా ఇల్లు ఏర్పడకుండా చెట్లు ఉంటాయి. అవి బాగా ఫలాలు ఇచ్చేటిగా ఇది కాదు. చాలా మంది ఇల్లు మూసేసిన వాళ్ళు అంటారు, నా ఇష్టం చెట్లు పెట్టుకుంటాం. సో మీరు కూడా అలా చేయాలి. ఈ మెసేజ్ మనం తీసుకొని పోవాలి. థ్యాంక్ యూ మేడం. Respected Forest Department officers and my colleagues, dear students, good afternoon one and all. ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చాలా నేర్చుకున్నారు అనుకుంటున్నాను పిల్లలందరూ కూడా. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల ఎస్పెషల్లీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి, మాజీ మంత్రి కేటీఆర్. తిరుమల లడ్డు వివాదాల్లో అందుకే అరెస్టులు, మాజీ మంత్రి అంబాటి రాంబాబు.
ఖమ్మం కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో అడవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన.